నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును ఏమరక పరిచరించుచునుండెన్. కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతాను. సరే, అనవరత భక్తి బాయక తన పతికిన్ ప్రియము చేసి తద్దయు గర్భం అనురక్తి దాల్చి యొప్పెను దినకర గర్భయగు పూర్వ దిక్సతి ఓలెన్. అపారమైనటువంటి అనురాగంతో ఆయన్ని అనుకరించి ఆయనని అనువర్తించిన కారణం చేత భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది. ఇప్పుడు ఆమె గర్భముతో ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు నన్నయ్య గారు. సూర్యభగవానుడనబడేటటువంటిని బిడ్డని ప్రసవించేటటువంటి పూర్వ దిక్కు తూర్పు దిక్కు అనే కాంత ఎలా ఉంటుందో అలా ఉందిట. తూర్పు దిక్కు అన్న కాంత కడుపులో సూర్యుడు అన్న పిల్లాన్ని పెట్టుకుని ప్రసవించింది అనుకోండి, పుట్టే పిల్లాడు నెత్తుటి గుడ్డు కదండి పుడతాడు, నెత్తుటి గుడ్డు పుడుతుంది. అందుకని సూర్యోదయం కూడా ఎర్రగా ఉంటుంది. అంతటి నెత్తుటి గుడ్డుని కడుపులో పెట్టుకున్న పూర్వదిక్కనబడేటటువంటి కాంత ఎలా ఉందో గర్భిణి అయిన జరత్కారు అలా ఉందిట. ఎందుకు ఆ మాట అన్నాం? అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్నటువంటి దుబ్బులు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాత తండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు. అందుకని పూర్వదిక్కుతో పోల్చారు ఆవిడ్ని. సరే, ఒకనాడు ఆయన కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు. సూర్యాస్తమయం అయిపోతోంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం. సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అది ఒక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ రాత్రి 10 వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి, అయ్యా ఈ పూట నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి, నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను, మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేకపోతే పలహారం చేస్తాను. తప్ప సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. అంత ప్రధానమైన విహిత కర్మ సంధ్యావందనం. అందరూ సంధ్యావందనం చేస్తున్నారు, ఈయన నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు, నిద్రపోయినా కొంత క్షమార్పణ ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు, సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు. లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా, చేస్తానని నీకు తెలుసు కదా, నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం, నన్ను అగౌరవపరచడం కాదా? మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోంటే. 2, నిద్రపోతున్న వాణ్ణి లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు. అందుకే నిద్రపోతున్న వాణ్ణి నిద్ర లేపితే ధర్మకార్యం చెప్పి నిద్ర లేపాలి. ఏదో ధార్మికమైనటువంటిది ఏదో చెప్పాలి, చెప్పి నిద్ర లేపాలి. ఏది ధర్మం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపాన్ని తీసుకెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతాలో వేస్తారు. ఒరే లే చదువుకొని లేపకూడదు. ఒరే తెల్లవారే ముందు లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి కదరా. సూర్యోదయం అయ్యేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వచ్చింది, లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యి అనాలి. వాడు ఈశ్వరుడికి నమస్కారం చేయడానికి లేచిన తర్వాత ఇప్పుడు కూర్చొని చదువుకోవాలి. అంతే తప్ప ఏ కారణము లేకుండా నిద్ర లేపకూడదు. ఏదో కారణానికి ఒరే సినిమా టికెట్లు తేవాలి కొంచెం లేపకూడదు. ధర్మకార్యమునకు మాత్రమే నిద్ర లేపాలి. ధర్మకార్యమనగా దైవకార్యమునకే నిద్ర లేపాలి. అందుకే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రాముణ్ణి లేపితే ఎందుకు లేవాలో కారణం చెప్పి లేపాడు విశ్వామిత్రుడు. ఈశ్వరుడు పడుకున్నాడని తెలిసిన కాబట్టి కారణం చెప్పాలి. సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఇన్ని. కాబట్టి ధర్మలోపం జరగదు, లేపితే తప్పు కాదు. కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే సరే, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు. ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందాన్ని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని
ఆయన నిద్రలేపి ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయా, నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, లేవండి నిద్ర అంది ఆవిడ. అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్రలేచారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం. అసలు ఇంట్లో అలా నిద్రలేపడం అన్నది ఒక్కటి అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది. భార్య భర్తని లేపినా, భర్త భార్యని నిద్రలేపినా ధర్మం చెప్పి నిద్రలేపాలి. కాబట్టి ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు? నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలియదా? నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది, కాదు, ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు, కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను, ఇందులో అగౌరవం ఎక్కడుంది అది. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇనుడస్తమింపబోయిన అనగా బోధింపవలెననప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అస్తాత్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే? ఎంత ధైర్యం సూర్యుడికి! జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా ఆయనకి ధర్మలోపం వస్తుంది. కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది. నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేని నన్ను లేపావు అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఏమి ప్రారంధం, ఎవరైనా ఊహిస్తారా అది? ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవండోయ్. ఒక్కొక్కరు వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకున్నారు. హనుమ చేసుకున్నారు సువర్చనలు. అందుకే ఆమెకి కామదృష్టి లేదు, ఆయనకి కామదృష్టి లేదు. ఇద్దరూ అలా ఉండి తరించారు. వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు, ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. కాబట్టి బ్రహ్మచర్యంలో సన్యసించిన శంకరాచార్యుల వారికి బ్రహ్మచర్యము, సంసారము ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన సన్యసించారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదొక గొప్ప సంతోషంతో, గొప్ప తృప్తితో ఉండేవారు. చాలు, మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందించేవారు వాళ్ళ రోజుల్లో. అంతకన్నా ఇంకా వాళ్ళకి కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు, అపగత పాపుడు, అపాకృత భవాను బంధుడు, నిజ మాతా పితృపక్ష ప్రబల భయాపహుడు, ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభన్. ఆ పిల్లవాడు ఆస్తికుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అసలు పాపము తనకి అంటనివాడు, భవబంధములకు చిక్కనివాడు, పుడుతూనే అటు తల్లివేపు వాళ్ళని ఇటు తండ్రివేపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు. ఎందుకని? ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని విరాలాడుతున్న వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయేటటువంటి పాములైన మేనమామలందరూ బతుకుతారు. కాబట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చెయ్యకుండానే ఇరువంశాలను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆస్తికుడు. ఆయన చవనసుతుడైన ప్రమతితో చదివే సకల వేదాంగంబులు నిజ విమల బుద్ధి నిరిగే సకల శాస్త్రంబుల ఎల్లయందు అధిక సాత్వికుడు ఆస్తికుడు అనగజనులు. ఆయన చవనుని యొక్క కుమారుడైనటువంటి ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాడు. ఎందుకు వచ్చింది ఈ మాట? ఎక్కడ విడిచిపెట్టిన కథ ఇక్కడికి వచ్చి మళ్ళీ కలుసుకుంది. మీతో నేను ప్రారంభం చేసినప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనేటటువంటి తన భార్యని అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తుండని చెప్పి స్నానానికి వెడితే
పులోముడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుడిని ఈమె ఎవరు అని అడిగి ఆ పులోమని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతుంటే పంది రూపంలో ఆమె గర్భం నుంచి జారిపడిన చవనుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడన్న రాక్షసుడు మరణిస్తే ఆమె పిల్లాన్ని ఎత్తుకుని వధూసరా అని ఆవిడ కన్నుల వెంట కారిన నీరు నదిగా మారితే బ్రహ్మగారు దానికి పేరు పెడితే ఆవిడ తిరిగి వస్తే ఎవరు చెప్పారు నువ్వు పులోమ అని అడిగితే అగ్నిహోత్రుడు అంటే అగ్నిహోత్రుడు సర్వభక్షకుడవుతాడంటే బ్రహ్మగారు వచ్చి నువ్వు సర్వభక్షకుడైనా పవిత్రుడుగానే ఉంటావంటే ఆ పుట్టినటువంటి చవనుడనేటటువంటి పిల్లవాడు శర్యాతి యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకుంటే ఆ చవనునికి సుకన్యకి కలిపి ఇదిగో ఇప్పుడు ఈయన చదువుకున్నటువంటి ప్రమతి అనబడేటటువంటి పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి ఘృతాచికి కలిపి పుట్టినటువంటి వాడు రురుడైతే ఆ రురుడు విశ్వావసువు మేనక కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్లయైన ప్రమద్వర స్థూలకేశుడనేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు ఆమెని పాము కరిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు ఆయన తన తపస్సు ధారపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే తన ఆయుర్దాయంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బతికితే ప్రమద్వరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్ర పెట్టి కొడుతుంటే ఒక పొదలో డుండుబమనేటటువంటి ఒక వృద్ధపాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి నేను సహస్రపాదుడనేటటువంటి మునిని ఖగముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపాముని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పామువై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహిస్తే అదిగో ఆ రురుడు కర్ర పట్టుకుని కనబడితే స్థూలకేశుడికి ఆ సహస్రపాదుడికి ఆ రోజున శాప విమోచనమైతే ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసా కార్యాన్ని విడిచిపెడితే అదిగో ఆ రురుణ్ణి చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపాడు నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే ఈ మాటలు వింటున్నటువంటి సౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడని అడిగితే వినతాకదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది దాన్ని మీరు అలా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకి వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఓసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్పత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్తుకి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునేశాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాటరాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరీక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం,
కురువంశంలో ఉన్నటువంటి వాళ్ళే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షిత్తే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని, సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకొని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాతయ్యన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తాడని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు నువ్వు. ధర్మార్థకామములు తప్పక చలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు. మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడీ కనబడితే ఆ లేడీని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనకపడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడీని వేటాడి తీసుకొస్తానని లేడీ వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగిలినటువంటి లేడీ పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడీని వెంట తగిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడీ పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షిత్తు తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నామని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చినేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను, అదిగో ఆ మూపురం మీద పాము తీశాను, నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే శమీకుడు చూసి ఎంత పని చేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు, దీనివల్ల లోకమంతా పాడైపోదా, కోపం అనేది రానేకూడదు కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు. క్రోధమ తపమున్ చెరచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి చిన్నే. క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్నీ నశించిపోతాయి. క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు. క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు? క్షమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభమునతో యముల బట్టుల అధ్రువంబులకు ఇవియల్లన్. క్షమలేని తపసితనమును, ఓర్పులేనటువంటి తపస్సు, అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం. అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది, పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది పగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే. క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు, ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు,
పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు, పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు. కాబట్టి నీకెందుకురా తపస్సు, ఇంత క్రోధం ఉన్నవాడికి నీకు తపస్సు ఫలిస్తుందా, ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసిన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని ఆ గౌరముఖుడనబడేటటువంటి మునిని పరీక్షిత్ దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్ళి పరీక్షిత్తుకి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున, నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని. నాన్నగారు నేనేం చెయ్యలేని, ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కరవడానికి పరీక్షిత్తుని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి. అది 7వ రోజు. ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా తక్షకోటుల్ పనిసేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిన్ రచయించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రిన్ దివ జాగరూక హిత భృత్యామాచ్య వర్గంబుతోన్. ఆయన బోలెడంతమంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులు అయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పాములు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడనేటటువంటి ఋషికి పాము యొక్క విషాన్ని విరగ్గొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షిగా ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే, ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెడుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. దారిలో కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరు ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్ళీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడు. నేనే తక్షకుణ్ణి. నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలనన్నాడు. అయితే ఏది, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమసత్యం, కాటు వేసేస్తాను, నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాడు. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనమిస్తాడు. రాజు ఎంత ధనమిస్తాడో అంతకన్నా అధికమైన ధనమిస్తాను, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు.
కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు కాబట్టి ఎలాగో మరణిస్తాడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజా నీకు రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నారు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్న మంత్రులకి ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు. సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడుకూర్చు మిత్రులన్ సరబలండు చూచి మునిశాపతి నంబులు ఒవుదించే అంభోరుహమిత్రుడస్తగిరి పొందెడునంచొగి తత్ఫలావలుల్ వారలకెల్లబెట్టి అనవజ్యుడు తనొక పండు చెచ్చరన్. అదిగో సూర్యాస్తమయం అయిపోతోంది, పశ్చిమ దిక్కున గురుక్కిపోతున్నాడు సూర్యుడు. 7వ రోజు అయిపోయింది కాబట్టి ఇంక శాపం నేను చేయదు, నేను బతికేసినట్టే. కాబట్టి ఇది ప్రసాదం బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండుని ఇలా విప్పాడు. విప్పగానే కొనివృచ్చుడు లోపల నల్లని క్రిమియై తోచి చూడలత్తుకవర్ణంబున పామి విషవహ్నులు తనుకగా గురువీరు కరచి తక్షకుడరియన్. ఆ పండిల విప్పేటప్పటికే నల్లటి గుడ్లతో ఒక పురుగు కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంలో పాము అయింది. ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి మేడని కూడా కాల్చేసి దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చిపోయాడయా అన్నాడు. అంటే జనమేజయుడు మనసు ఎలా ఉంటుంది? ఆయన చాలా వ్యగ్రత పొందాడు తక్షకుడి మీద. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. కాబట్టి ఇప్పుడు మంత్రులు అన్నారు, కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. ఒక్క బ్రాహ్మణుడు అలా అన్నాడని, తక్షకుడి చేతిలో చచ్చిపోవాలి పరీక్షిత్ అన్నాడని, ఆ బ్రాహ్మణుడి మాట నిజం చేయడానికి తక్షకుడు ఇంత పన్నాగం పన్ని మీ నాన్నని చంపేశాడు. మీ నాన్న మంచితనాన్ని దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఏమి బ్రాహ్మణ వాక్కుకు అంత గౌరవం ఇచ్చాడుగా. ఏది, నువ్వు బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి యాగం చేయి, యాగం చేసి మొత్తం పావుల సంతతిని అగ్నిహోత్రంలో పారాయి, తక్షకుడిని కూడా పిలు, ఆయన్ని కూడా బలమను. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే, చెయ్యి యాగం అన్నారు. అనగానే ఆయన అన్నాడు, అయితే యాగశాల నిర్మాణం చెయ్యండి, ఋత్విక్కుల్ని పిలవండి, నేను యాగ దీక్ష తీసుకుంటున్నాను అన్నాడు. దీక్ష అన్నమాట యాగమునకే అనువర్తిస్తుంది కాబట్టి నేను దీక్షితుడిని అవుతున్నానన్నాడు. యాగశాల నిర్మాణం చేశారు. యాగశాల నిర్మాణం చేసినా, ఇల్లు కట్టినా వాస్తు అన్నదానికి దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తాం. ఎవరు ఏ మాటలు చెప్పినా మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళమైనప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, మనం అలాగే పాటించవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఒక పౌరాణికుడు, ఒక మహానుభావుడు, శాస్త్రములు తెలుసున్నవాడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, అనగా ఈ యజ్ఞము విధి సనాధరుత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడచన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్. ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది. యాగశాల నిర్మాణంలో దోషం ఉన్న కారణం చేత ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని నువ్వు తీసుకొచ్చినా, ఎంత గొప్ప యజ్ఞ సంభారాలు నువ్వు తీసుకొచ్చినా ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వల్ల ఆగిపోతుంది అంటే. జనమేజయుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యడం కోసం అని చెప్పేసి సిద్ధపడ్డాడు. జనమేజయుని యొక్క భార్య కాశీరాజు యొక్క కుమార్తె అయిన వపుష్టమ. ఆ వపుష్టమతో కలిసి భార్య లేనివాడు యాగం చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి భార్యాసహితుడై యజ్ఞదీక్షితుడై ఆ సర్పయాగం చెయ్యడానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. ఒక్కొక్క పాము పేరు పిలుస్తున్నారు. పిలిస్తే వచ్చి అతి వేగాకుల చిత్తులై పడి
రుదాత్తాసీ విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాశ్రుగ్రక్త నేత్రుల్ మహోన్నతులేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్ పల్వురుద్ధత నాగేంద్రులు బ్రహ్మదండ హతి ఆర్తధ్వానులైవహిలోన్. బ్రహ్మదండం పెట్టి కొడితే పడిపోయినట్టుగా ఒక్కొక్క పేరు చెప్పి బ్రాహ్మణులు పిలుస్తుంటే ఋత్విక్కులు 1 పడగ పాము, 3 పడగల పాములు, 5 పడగల పాములు, 9 పడగల పాములు, పెక్కుతలలు కలిగినటువంటి పాములు, పసుపు రంగు పాములు, తెల్ల రంగు పాములు, ఎర్ర రంగు పాములు, నల్ల రంగు పాములు, పొడుగు పాములు, పొట్టి పాములు, లావు పాములు, సన్న పాములు, ఇన్ని పాములు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి తలలు పగిలిపోతుంటే పెటిల్ల శబ్దం చేస్తూ అరుస్తూ విషం జిమ్ముతూ అగ్నిహోత్రంలో కాలిపోతుంటే దిక్చక్రమంతా సర్పముల యొక్క వింతధ్వనులతో మార్మోగిందిట. అలా అందరూ చిత్ర విచిత్రంగా ఇదేమి యాగమని చూస్తుండగా ఆకాశంలోంచి రంగురంగుల పాములు, అనేక తలల పాములు వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి తక్షకుడతి భీతుండై ఈ క్షణమున అరిగే సురగణాధిప నన్ను రక్షింపుమయనుచు అప్పురందరూ కడకు. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకి స్నేహితుడు, వెళ్ళి రక్షించు 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 అని ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట విని కొన్ని పాములు బతుకుతాయన్న మాట విని, ఆగరా కంగారు పడకు, ఆ యాగాన్ని ఆపుతాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు బ్రతుకుతావు, అలా కూర్చో, బెంగ పెట్టుకోకని చెప్పి ఆయన ఆ తక్షకుణ్ణి ఇంద్రలోకంలో కూర్చోపెట్టాడు. ఇంతలోకే మహానుభావుడు వాసుకి గబగబా పరిగెత్తుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, ఈ మహానుభావుడు జనమేజయుడు చేస్తున్న యజ్ఞంలో నీ సోదరులమైనటువంటి మా జాతి అంతా పడిపోతోంది, ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి, వెంటనే నా మేనల్లుడైన ఆస్తికుణ్ణి పంపించమ్మా, నీ పేరు జరత్కారు, నిన్ను జరత్కారునకిచ్చి వివాహం చేసింది మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల సర్పజాతిని కాపాడడానికి, కాబట్టి వెంటనే నీ కొడుకుని పంపు అన్నాడు. అంటే కడవడి మున్నువ నింగడుకొని పడినవియు కాని కద్రాసుతులన్ పడనీకింక అవశ్యము నుడిగింతును సర్పయాగ మోడకుడింకన్. మీరు బెంగ పెట్టుకోకండి, పడిపోయిన కద్రోపుత్రులు పడిపోయారు, మిగిలిన వాళ్ళని రక్షించే భారం నాది అని ఆస్తికుడు బయలుదేరి జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ సర్పయాగశాలలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహాతేజోమూర్తి ఆ ఆస్తికుడు నడిచొస్తుంటే రాజు, ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఆయన అన్నాడు, రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై ధారుణీ ప్రజనెల్లం దయతోడ ధర్మచరితం బాలించుతున్ దుంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయున్ పోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పరీక్షిత. మహానుభావ పరీక్షిత్తు, నీవు రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై, చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప రాజువై రాజర్షివై ప్రజలందరినీ దయతో ధర్మంతో పరిపాలన చేస్తూ ఆనాడు ధర్మరాజు, నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘుమహారాజు, అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలించావయ్యా. కువలయంబున వారి కోరిన కోర్కికిం తగనీవు పాండవకులంబు వెలుంగ పుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యభరంబు దాల్చిన అంత నుండి మఖంబులంది విరియిష్ట ధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్. నాయన, ఈ భూమండలానికి అంతటికి నువ్వు చక్రవర్తి అయిన తరువాత నీ రాజ్య పరిపాలనలో నువ్వు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋత్విక్కుల్ని పిలిచి నువ్వు ఇచ్చినటువంటి సంభావనల చేత, ఆ యజ్ఞ దీక్షితులైనటువంటి ఋత్విక్కులకి నువ్వు ఇచ్చినటువంటి దక్షిణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తి పొంది ఉన్నారు. ఈ స్తోత్రం చెయ్యడంలో ఒక రహస్యం ఉంది, దాని చివర మీకు దాన్ని చెప్తాను. వితతమఖ ప్రయోగ విధివిత్తము ఉత్తమధీయతుల్ జగన్నుత సుమహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీక్రతువున ఋత్వికుల్ కమలగర్భ సమానులు పూర్వ దిక్పతి క్రతువున యజకోత్తముల కంటే ప్రసిద్ధులు సర్వ విద్యలం. నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసినటువంటి ఋత్విక్కులున్నారే, వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు. ఒకానొక నాడు బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం ఉందే పూర్వదిక్కున, ఆ చేసినటువంటి యజ్ఞం కన్నా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయా. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము ధర్మరాజ రాజసూయ యజ్ఞము
ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము, పాశపాణి యజ్ఞమును, కృష్ణు యజ్ఞము, నిశాకరు యజ్ఞము, నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక్క రూప విలసన్ మహిమం గురువంశవర్ధన కురువంశవర్ధన. ఓ కురువంశవర్ధన, పరీక్షిత్తు, నువ్వు చేసినటువంటి ఈ యాగం ఎంత గొప్పదో తెలుసా? ఒకనాడు మహారాజు అయినటువంటి నలుడు చేసిన యజ్ఞం, ధర్మరాజు చేసిన రాజసూయాగం, ప్రయాగలో బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం, పాశం చేతిలో పెట్టుకునేటటువంటి వరుణుడు చేసినటువంటి యజ్ఞం, కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం, చంద్రుడు చేసినటువంటి యజ్ఞం, నువ్వు చేసిన యజ్ఞం, ఇవయ్యా యజ్ఞాలంటే. ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా! అసలు యజ్ఞాలకన్నిటికీ నీ యజ్ఞం ఎందుకు గొప్పదో తెలుసా? ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చున్నాడు ఈ యజ్ఞంలో. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడే గుదించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వద్యుండు సదస్యుడయ్యే అని శక్యంబె వర్ణింప సాక్షాద్విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణి. మహానుభావుడు, అపారమైన విద్వత్తు కలిగిన వాడు, ధర్మమూర్తి, 3 లోకములయందు ఖ్యాతి గడించినటువంటి వాడు, కృష్ణద్వైపాయనుడన్న పేరు కలిగినటువంటి వాడు, వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చుని ఈ యజ్ఞాన్నంతటినీ పరీక్షిస్తున్నాడు, పరిశీలనం చేస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంకా వేరే చెప్పాలా నాయనా? ఆర్తిహర క్రియాభిరతుడై కృతసన్నిధియై ప్రదక్షిణావర్త శిఖగ్రహస్తములవహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్ కొనుచు వారిజవైరి కులీష నీకు సంపూర్త మనోరథంబులను పుణ్యఫలంబులనిచ్చుచుండెడన్. నువ్వు చేసేటటువంటి యాగాల్లో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కూర్చుని హవిస్సులను స్వీకరిస్తూ కుడి పక్కకి తిరిగేటటువంటి జ్వాలలు కలవాడై, అంటే శుభశకునంతో నిరంతరము నీ కోరికలను ఈడేర్చేవాడగుగాక, నీవు అంత కీర్తివంతుడవగుగాక అని ఆశీర్వచనం చేశాడు. అంటే ఇంత కీర్తి గణించిన వంశంలో పుట్టినవాడివి, ఇంత దయాళువి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడివి, ఇంతకుముందు ఇన్ని యాగాలు చేసిన వాడివి, ఇంత దాన ధర్మాలు చేసిన వాడివి, ఏదో నిమిత్తం లేకుండా నింద లేకుండా బొందిపోతుందా? ఏదో కారణానికి మొత్తం మీద తండ్రి పడిపోవలసి వచ్చింది, పడిపోయాడు. ఆ నింద కాకపోతే వేరో కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యం పెట్టుకుని యాగం చేసుకుని నీ చరిత్రకంతటికి మచ్చ తెచ్చుకుంటావా? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు? ఆంతరమైనటువంటి ప్రశ్న. వెంటనే చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఆ జనమేజయుడు, మహానుభావ, నీ దివ్యమైనటువంటి తేజస్సు, నీ వాక్కులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయా, నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తానన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు, మానిత సత్యవాక్య అభిమన్యుకులోద్వ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకు ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడి వింపము కావుము సర్పసంహతిన్. నీవు నా బంధువులైనటువంటి సర్పములన్నీ ఇందులో పడిపోయి ఇలా కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదన తీరేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా నీవు దయతో, ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేటటువంటిదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవడమే అమృతం. కాబట్టి నాయనా, నువ్వు వేరుగా అమృతం తాగక్కర్లేదు, దయతో ఉండడమే అమృతం తాగడం. కాబట్టి ఆ కక్ష అన్నది పక్కన పెట్టి దయ అన్నదాన్ని నీ మనసులోకి తెచ్చుకో. ఎందుకు ఇంతమందిని కాల్చాలి, ఒకడిని చంపినందుకు ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు, నీకు చంపబుద్ధి ఇది. కాబట్టి పరమదయతో ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఇంకా ఆపు చేసి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, ఇంకా ఇప్పటికైనా ఆపితే నా బంధుకులం, నా తల్లివైపు బంధువులు సర్పాలు, మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనన కుంతకు పాత్రునకెద్ది ఇచ్చినన్ ఘనముగన క్షయంబగును కావున ఈ ద్విజనాథు కోర్కె పెంపున వృధసేయగాతగదు భూవలయేశ్వర ఇము నిమ్మితోన్. ఇటువంటి మహానుభావుడు, తేజోమూర్తి, తపశ్శాలి అయినటువంటి వాడు సభామంటపంలోకి వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప. అటువంటి వాడు వచ్చి యాచించడం కన్నా అదృష్టమే ఉంటుందయా? ఇవాళ నువ్వు యాగం ఒకందుకు మొదలెట్టావు, నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనస్సులో పుట్టిన కోరిక తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించిందా, నువ్వు అపారమైనటువంటి పుణ్యాన్ని పొందుతావు. కొడుకంత పుణ్యం చేశాడా, నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి ఆపేశయ్యాగా అన్నారు.
వెంటనే ఆ యాగాన్ని ఆపు చేశారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పినటువంటి మంత్రముల వలన తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ ఇంద్రుడి సింహాసనం నుంచి వేరైపోయి ఆయన ఆ మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి హోమగుండంలో పడిపోతున్నాడు. పడిపోతుంటే వెంటనే ఆస్తికుడు ఆయనని, అలా ఉండు, నీకేం భయం లేదు, ఆగు, నువ్వు పడక్కర్లేదంతే యాగాగ్ని ఎందు అన్నాడు. ఆస్తికుని యొక్క నోటి మాట ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్న తక్షకుడు తప్పుకుని పక్కకెళ్ళి పడ్డాడు. పడి బ్రతికిపోయాడు. ఆ కారణం చేత ఇప్పటికీ ఎక్కడ ఆస్తికుని యొక్క కథని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తిక మహర్షిని తలుచుకుంటారో అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దించేస్తాయిట. ఆస్తికుడి కథ విన్నవారి జోలికి, భక్తితో ఆయనకి నమస్కరించిన వారి జోలికి పాములు రావు కాదు. అసలు వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు నాస్తికుని ముదమున తలచిన ఉరగభయము పొందరు జనులు. ఎవరైతే ఆ జరత్కారువుకి జరత్కారుడికి పుట్టినటువంటి ఆస్తికుని వలన ఉభయ వంశములు తరించి సర్పయాగంలో పాములు పడకుండా రక్షింపబడినటువంటి ఈ కథ వింటున్నారో అటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరడానికి, భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని దీనికి ఫలశ్రుతి చెప్తూ మహోత్కృష్టమైనటువంటి జనమేజయ సర్పయాగం ఆస్తిక మహర్షి వల్ల ఆగినటువంటి సందర్భాన్ని కద్రువ కృతయుగంలో ఇచ్చిన శాపం కలియుగ ప్రారంభంలో ఎలా కట్టి కుడిపిందో, బ్రహ్మగారన్న వాక్కు నిజమై పుట్టినటువంటి ఒక మహాపురుషుడు యాగాన్ని ఆపి దుష్ట సర్పములు నశించిన తర్వాత మిగిలిన పాములు ఎలా బ్రతికాయో ఈ కథలో చెప్పబడింది. అంటే ఒకసారి మహాపురుషులైనటువంటి వారు కోపంతో కానీ అనుగ్రహంతో కానీ ఒక వాక్కుని విడిచిపెట్టేశారో అది ఎప్పుడో అప్పుడు అనుభవంలోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైనటువంటి ధర్మసూక్ష్మములతో కూడినటువంటి ఈ కథాభాగాన్ని మహానుభావుడు మనకు అందించి నన్నయ్య భట్టారకుడు మనని కృతార్థుల్ని చేశారు. ఇన్ని ధర్మసూక్ష్మములు వివరించారు. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టినటువంటి వాక్కు బ్రహ్మదండము కన్నా గొప్పదై పడగొట్టేస్తుంది అని చూపిస్తుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసినటువంటి వాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరమై ఉంటుంది. శృంగి వాక్కు విడిచిపెట్టాడు, శమీకుడు అడిగాడు ఉపసంహారం చేయమని. నాన్నగారు నేను శాపవాక్కు విడిచిపెట్టింది అప్పుడే తక్షకుడిలో ప్రచోదనం చేసేసింది, కాబట్టి నేను వెనక్కి తీలేనన్నాడు. కద్రువ విడిచిపెట్టింది, వెనక్కి తీలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహవాక్కు విడిచిపెట్టాడు, రక్షింపబడ్డాయి. కోపంతో విడిచిపెట్టిన వాక్కు భూతదయలేనటువంటి పనియే విషము. భూతదయ సకల ప్రాణులు సంతోషంగా ఉండాలనేటటువంటి మనసుతో జీవించడమే అమృతం. కాబట్టి నువ్వు అమృతము తాగి ఉండాలి అన్న కోరిక నీకు ఉంటే నువ్వు భూతదయతో, అందరి పట్ల కారుణ్యంతో, సంతోషంగా భగవంతుణ్ణి అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గము అని అన్యాపదేశంగా నన్నయ్య భట్టారకుడు ఋషితుల్యుడు కనుక సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కార్పణ్యములు మంచివి కావని ఉద్బోధ చేసినటువంటి పరమోత్కృష్టమైన వాక్కుతో ఈనాటి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజు నుంచి చెప్పేటటువంటి ఘట్టములన్నీ కూడా నేను ఇది ఏదో మీకు ఆ కాకతాళీయంగా చెప్తున్న మాట అని మీరు స్వీకరించద్దు. కేవలముగా ఇక రేపటి నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా మహాత్ముల యొక్క జననములు. ఎటువంటి మహాత్ములంటే వేదవ్యాస జననము, భీష్మాచార్యుని అవతరణ, తర్వాత పాండవులు పుట్టడం, ఇంకా అంతా కూడా మహాపురుషుల యొక్క జననములు. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మహాపురుషుల జననం జరిగేటప్పుడు ఎంతమంది దేవతలో వస్తారు, కథలో వచ్చి అనుగ్రహిస్తారు. వాగ్రూపంగా ఇంతమంది దేవతలు ఆది పర్వంలో రావడం పూర్తవగానే 5, 6, 7 తారీఖుల్లో చెప్పుకున్న భారతంలో దేవతల్ని పిలిచిన పిలుపు వృథా అవ్వకుండా అది ఈశ్వరుడు అనుగ్రహం. అంటే 5, 6, 7 తారీఖుల్లో పక్కన బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఇంకా మీరు రోజు చూద్దరుగా నా యాగశాల నిర్మాణం అదిని. గాయత్రీ మహామంత్రానికి 24 అక్షరాలైతే 24 మంది మహాతేజోవంతులు గొప్పగా వేదం చదువుకున్నటువంటి ఋత్విక్కులు వస్తారు. 24 మంది ఋత్విక్కులు అక్కడ బ్రహ్మాండమైన యాగం చేసి దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు.
మనం ఆ యాగశాలకి ప్రదక్షిణం, మహాభారత శ్రవణం. ఇది పూర్తయిన తర్వాత అక్కడ మంటపంలో పెట్టినటువంటి మంత్రపూరితమైన జలములతో కూడిన కలశ పట్టుకొని స్వామివారి దేవాలయం పైకెక్కి కుంభాభిషేకం చేస్తారు 7వ తారీఖు సుముహూర్తంలో. ఒక పక్క ఆదిపర్వం, ఒక పక్క సర్వోత్కృష్టమైనటువంటి కుంభాభిషేకం. 2 ఘట్టములు ఏకకాలంలో ఆదిపర్వం పూర్తవుతుంటే మహాకుంభాభిషేకంతో పూర్తవుతుంది. ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎవరిని పట్టుకుంటుంది? మన అదృష్టం అయ్యప్ప స్వామి అనుగ్రహించి ఆదిపర్వం మహాభారతం ఎప్పుడు చెప్పబడుతుందో, ఎప్పుడు మహాపురుష జననం ఇక్కడ వినబడుతుందో అప్పుడు నా దేవాలయానికి కుంభాభిషేకం అన్నాడు ఆయన. అందుకే ఇంతకాలం ఆగిపోయింది. ఆదిపర్వం ప్రారంభించగానే సుముహూర్తం నిర్ణయం అయిపోయింది, యాగశాల ప్రారంభం అయిపోతోంది. ఆదిపర్వం పూర్తయితే మహానుభావుడు, పరమధర్మాత్ముడు, ఎవరి పేరు చెప్తే లోకం పరవశించిపోయి తరించిపోతుందో అటువంటి భీష్ముడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి, దృష్టజ్యుమ్నుడు, ద్రోణుడు, ఆ కృపాచార్యుడు, మహాత్ముల యొక్క జననములన్నీ ప్రారంభమవుతాయి. ఆ ఘట్టములన్నీ ఇంకా రేపటి నుంచి ప్రారంభం. దేవయాని, కచుడు, మహానుభావుడు బృహస్పతి, శుక్రాచార్యుల వారు, అసలు వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలు, వింటే చాలు. అటువంటివన్నీ రేపటి నుంచి ఆ ఘట్టాలు ప్రారంభం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. నేను 8 గంటల సమయాన్ని దాటిపోయినందుకు నన్ను ఇవాళ ప్రేమతో మన్నించవలసిందిగా గోపాలకృష్ణ గారిని వేడుకుంటూ ఇక దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడద్దని కోరుకుంటూ, మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.